యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నారా? మీ ఇంటి వద్దే ఉంటూ దేవుని ఆరాధించుకుంటున్నారా? దయచేసి ఎవరు కూడా మీ సమయాన్ని వృధా పోనిచ్చుకోవద్దని చెప్పి నేను మీకు ప్రభు పేరిట వినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక 3 విషయాలు ఈ యొక్క ఉదయకాలం, ఈ పునరుద్ధాన దినం ఆదివారం రోజున మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏమండి, మన జీవితంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన 3 విషయాలు. ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనము సోమరులుగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4 మరియు 5వ వచనాలు మనం చూస్తే, జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు? బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. బద్ధకంగా పనిచేస్తే ఆ బద్ధకముగా పనిచేయవాడి చుట్టూ దరిద్రం తిరుగుతుంది. అది శారీరకమైన బద్ధకం కావచ్చు, ఆత్మ సంబంధమైన బద్ధకం కావచ్చు, శరీర సంబంధమైన సోమరితనం కావచ్చు, ఆత్మ సంబంధమైన సోమరితనం కావచ్చు. కానీ బద్ధకముగా పనిచేస్తే, సోమరితనంగా పనిచేస్తే అట్టి వారి జీవితంలో ఏమండి మరి నిశ్చయముగా దరిద్రం సంభవిస్తుందండి. అపవాది మొదటి నుంచి వాడు బద్ధకస్తుడు. దేవుణ్ణి మహిమపరచడంలో సోమరితనం చూపించాడు. మండుచున్న కొండ మీద, కాలుచున్న రాళ్ల మధ్యలో దేవుని సన్నిధిలో నిలిచి దేవుణ్ణి ఆరాధించేటువంటి పనిలో బద్ధకం చూపించాడు. ఆ బద్ధకమే, ఆ నిర్లక్ష్యమే అతని పాలిట శాపమైంది. అంతేకాదు, దేవుని మహిమని అన్యాయంగా దోచుకోవాలని ఆలోచన చేశాడు. తను ఏ పని చేయకుండానే, బద్ధకస్తుడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి, ఏ పని చేయకుండానే అన్ని కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటాడు. సోమరిపోతే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి, అన్యాయంగా సిరి సంపాదించుకోవాలనుకుంటాడు. తన ఇంట్లోనే కూర్చోవాలనుకుంటాడు, సమస్తము తను సంపాదించాలి, పొందాలనుకుంటాడు. ఒళ్ళు వంచలేడు, పని చేయలేడు. ప్రియులారా, ఇదంతా కూడా దుష్టుడి స్వభావం అండి. అక్కడి నుంచి వచ్చింది ఈ మనుషుడికి సోమరితనం అనేది. దేవుడు అటువంటి వాడు కాదు. దేవుడు కష్టపడే స్వభావం కలవాడు. చూడండి, 6 రోజులు కష్టపడి ఆయన పనిచేసి సృష్టిని సృజించాడు. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంతేకాదు, మానవులమైన మనలందరినీ కూడా పాపము నుంచి విమోచించడానికి, శాపము నుంచి విడిపించడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడంటే, ఈ భూమి మీద ఏ మనుషుడు పడినంత కష్టము సహోదరి సహోదరుడా యేసు సిలువలో పడ్డాడు. ఎంత శ్రమ అండి, సిలువ శ్రమ ఎంత ఘోరమైన శ్రమ. ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనుషుల వరకు ఈ భూమి మీద ఎవరంత శ్రమ పడలేదు. కనుక శ్రమపడే స్వభావము, కష్టపడి పొందే గుణం దేవుడిదైతే ఏంటి, సోమరితనంగా బద్ధకంగా ఉండి దేవుని ఏమాత్రం మహింపరచకుండా, ఏమాత్రం కష్టపడకుండా అన్నీ తనవి కావాలనుకునేటువంటి బుద్ధి గుణం దుష్టుడి సంబంధించింది. ఆకాశంకి ఎక్కిపోలేదా, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుందును, నన్ను నేను హెచ్చించుకుంది. ఇవన్నీ కూడా ఏమండి, నిజంగా కష్టపడితే దేవుడు అతన్ని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. కానీ ఏమాత్రం కష్టపడకుండా తను అన్నీ కూడా దేవునివన్నీ కాజేయాలనుకున్నాడు. అది దుష్టుడి బుద్ధి. ఇక్కడ జ్ఞాని చెప్తున్నాడు, బద్ధకంగా పనిచేస్తే అట్టివాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు అంటే కష్టపడి పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కనుక మనం సామర్లుగా ఉండకూడదు. ప్రార్థన విషయంలో ఏమండి, దేవుని వాక్యం చదవడం విషయంలో ఏమండి, వినడం విషయంలో ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు? వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. మనకి చాలా సమయం ఉంది. కానీ ఎంత సమయాన్ని మనం దేవుని వాక్యం వినటానికి ఇస్తున్నామండి? విననివ్వడు సాతాను. సోమరులుగా చేస్తాడు. పాటలు పాడేటప్పుడు సోమరితనం ఉండదండి, ప్రార్థన చేసేటప్పుడు సోమరితనం ఉండదు, వాక్యం వినేటప్పుడు సోమరితనం ఉంటుంది. కారణం ఏంటో చెప్పమంటారా? వాక్యము విననివ్వడండి. ఏంటో పెద్ద బరువు మన మీద వేసినట్టుగా ఉంటుంది. అలా కాదు ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకడు దహన బలులు నైవేద్యాలు అర్పించడం వల్ల దేవుడికి
ఇష్టం కాదు, కానీ ఒకడు నా మాట వినటం వల్ల నేను సంతోషించేవాడినని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే మరి రోమా పత్రిక 12వ అధ్యాయము 11 నుంచి 17 వరకు కూడా మనం చదివినట్టయితే ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు హెచ్చరికగా తెలియజేస్తున్నాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 11 నుంచి 17 వరకు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఏమంటే దేవుడి గురించిన ఆసక్తి, ప్రార్థన గురించిన ఆసక్తి, వాక్యం వినాలనే ఆసక్తి, ఈ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, బద్ధకస్తులు కాక, నిర్లక్ష్యంగా ఉండేవారంగా కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, అంటే ఎంతసేపు కూడా దేవుని గురించిన ఒక ఆశ. చూడండి, ఆ యొక్క డిగ్గింగ్ మెషిన్ ఆ కొక్రేని ఎలాగైతే తవ్వేస్తూ ఉంటుందో, దేవుని గురించిన ఆశ మన హృదయాల్ని నిత్యము త్రవ్వుతూనే ఉండాలండి. అంతుదరి లేని ఒక లోతులోకి మనం ప్రభువులోకి వెళ్ళగలగాలి. ఇక్కడ ఆత్మీయ ఆసక్తి గలవారై మరి ఏం చేయమంటున్నాడు? తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆ తీవ్రత లేకపోతే బ్రతకలేమండి. చల్లారిపోతాం, నులివెచ్చగా మారిపోతాం, తొట్టిపోతాం, దిగజారిపోతాం. ఆత్మీయ తీవ్రత ఎంతమందికి ఉంది? వింటున్న నేను ఆలోచన చేసుకోవాలి. ఏమండి, అనేక మంది తమను తాము పరీక్షించుకోవాలి. ఎంతమంది ఆత్మలో తీవ్రంగా ఉన్నారు? ఇవాళ తీవ్రంగా లేరండి. నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని లోకులు అనుకునిచుండగా ఆకస్మికంగా నాశనం వచ్చును అని బైబిల్లో వ్రాయబడి ఉందండి. దశలోనికలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడండి ఆ మాట. ఏమంటే నెమ్మదిగా ఉంది, భయం లేదనుకుంటాడంటే ఈ మనుషుడు. అటువంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా నాశనం వస్తుంది. అంతే అయిపోయింది అనుకోవద్దని ప్రియులారా, చాలా జాగ్రత్తగా కష్టపడండి. ప్రార్థన చేసుకోవడం వల్ల కష్టపడండి, వాక్యం వినడానికి కష్టపడండి. ఎందుకంటే 2020 సగం సంవత్సరం కూడా పూర్తి కాలేదండి. గమనించండి, ఈ 2020 చాలా చెడ్డ సంవత్సరం అని, ఎన్నో దుర్వార్తలు వినాల్సి ఉంటుందని, ఏమంటే ఎన్నో సీట్లు ఖాళీ అవుతాయని, ఏమంటే చాలా దుర్ఘటనలు జరుగుతాయని డే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను చెప్తా ఉన్నాను. జనవరి 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. ఫిబ్రవరి గడవలేదు, మొదలైపోయిందండి. ప్రియులారా, ఎన్నో దుర్ఘటనలు. రోజు తెల్లవారు లేస్తే ఎలాంటి దుర్ఘటనల గురించి న్యూస్ ఛానల్స్లో వినాల్సి ఉంటుందని భయం కలుగుతోంది. ఈ సంవత్సరం ఇంకా అయిపోలేదు, ఉగ్రత ఇంకా తొలిపోలేదు కనుక సోమరులుగా ఉన్నవారిని చుట్టేస్తుందండి ఆ ఉగ్రత. అదే మరి కష్టపడేవారు, శ్రద్ధగా ఉన్నవారి జోలికి కూడా అది రాలేదండి. మనం గమనించాలి. అందుకే ఏమంటున్నాడు? నిరీక్షణ గలవారే, 12వ వచనం, సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులైండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కనుక మనం ఏం చేయాలి? ఆసక్తి విషయంలో మాంజులం కాకూడదు, బద్ధకస్తులం కాకూడదు, కానీ ఆత్మీయ తీవ్రత గలవారే మనం ప్రభువుని సేవించాలి. తర్వాత ఇంకా ఎఫెసీ 5:15 నుంచి 17 వరకు కూడా చదువుకోండి. అలాగే సామెతలు 12:24, 13:4 కూడా చదవండి. మనం సోమరులుగా, నిష్ఫలులుగా ఉండకూడదని, బద్ధకస్తులుగా ఉండకూడదని, అది దరిద్రమని, అది దుష్టుడి గుణమని వాక్యం ఖండించి చెప్తా ఉంది. కనుక మనం ఆలోచన చేసుకుని ఆత్మీయ తీవ్రత గలవాళ్ళై ఉండాలి, కష్టపడి పనిచేసే వాళ్ళగా ఉండాలి. ఏమండి, నేను ఇంట్లోని కూర్చుంటా అన్నీ నా దగ్గరికి రావాలనే స్వభావం దేవుని స్వభావం కాదండి. ప్రభు భూలోకానికి వచ్చాడు, అన్నీ విడిచిపెట్టి వచ్చాడు, తగ్గించుకున్నాడు, మరణమగునంతగా కష్టపడ్డాడు, శిలువలో మరణించాడు. ఆ మహామహిమను కష్టపడి సంపాదించుకున్నాడు. అన్ని నామముల కంటే పైనామము దేవుడు ఇప్పుడు సమస్తం క్రీస్తు పాదాల కింద ఉంచాడు. మన విషయంలో కూడా అంతే. యేసుక్రీస్తు విషయంలో ఒక విధమైనటువంటి న్యాయం, మన విషయంలో ఒక విధమైన న్యాయం దేవుడు పాటించడు. మన కోసమే కదా ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. రెండవది, మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే దుష్టుడికి చోటు ఇవ్వకూడదు. ఈ రెండో విషయం కూడా డే ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తూ వస్తున్నానండి. ఆ రోజు మొదల నుంచి కొన్ని చెప్తూ వస్తున్నాను. దుష్టుడికి చోటు ఇవ్వద్దు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ అమ్మా, ఓ అయ్యా, ఓ అన్నా, ఓ చెల్లి, నువ్వు దేనికి కూడా దుష్టుడికి చోటు ఇవ్వద్దు, ఏ విషయంలో కూడా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో తేటగా పౌలు చెప్తున్నాడు. ఎఫెసీ 4:27 నుంచి చదువుతున్నా. ఎఫెసీ 4:27 నుంచి. అపవాదికి చోటు, చాలా తేటగా చెప్తున్నాడండి ఇక్కడ. అపవాదికి చోటు ఇవ్వకుడి. మాటలో కానీ, ఊసులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, తలంపుల్లో కానీ
ఆలోచనలలో కానీ సాతానికి మనం చోటు ఇవ్వదు. ఎందుకంటే మన పక్క వాళ్ళ ద్వారానో, మన ఎదుటోళ్ళ ద్వారానో, మన స్నేహితుల ద్వారానో దుష్టుడైన సాతాను మనల్ని గొచ్చాలనుకుంటాడు, మనల్ని రేపాలనుకుంటాడు, మనల్ని రెచ్చగొట్టాలనుకుంటాడు. మనం సాతానికి చోటు ఇచ్చామా, వాడు వచ్చి మన జీవితం దాడేసుకుంటాడు. కానీ మనం కనుక దేవుడిచ్చే సమాధానాన్ని కాపాడుకుంటే, ప్రభు మనకి ఏమిచ్చాడు? ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రికి లేనిది, ఏ ప్రధానమంత్రికి లేనిది, ఏ సర్వాధ్యక్షుడికి లేనిది, ఈ ప్రపంచంలో ఎవరికి లేనిది దేవుడు మనకి ఇచ్చాడండి. అదేంటో తెలుసా? సమాధానం. సమాధానం. ఒక పెద్ద పర్వతం దొర్లుకుంటూ వచ్చి నీ మీద పడిపోతుంది అని అనిపించినా సరే నువ్వు కదలకుండా అలా నిలబడగలవు. ఎందుకంటే ఒక్క అంగుళం గ్యాప్లో ఆ పెద్ద పర్వతం దొర్లుకుంటూ వచ్చి ఆగిపోతుందండి. నీ మీదకి అది రాదు, నీ మీదకి అది రాదు, అది రాలేదు సహోదరి సహోదరుడా. అంత గొప్ప సమాధానం దేవుడు మనకి ఇచ్చాడండి. విశ్వాసంతో కూడిన సమాధానం అండి ఇది. స్వాభావికంగా కొంతమంది చాలా కూల్గా ఉంటారు, అది కాదండి ఇది. వాగ్దానపూర్వకంగా దేవుడు మనకిచ్చిన సమాధానం. దయచేసి దాన్ని కోల్పోవద్దండి. ఆ సమాధానం సాతానికి చోటు ఇవ్వద్దండి. రెచ్చగొడతాకు చూస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. మరలా 29వ వచనం చదువుతున్నా, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అవసరాన్ని బట్టి మాట్లాడు. ఒక్కోసారి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామండి, కనుక అది చాలా ప్రమాదకరం. దుష్టుడికి చోటు దొరుకుతుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని రాయబడి ఉంది. అంచేత మనం ఏం చేయాలి? అవసరాన్ని బట్టి మాట్లాడటం మనం నేర్చుకోవాలి. సాతానికి చోటు ఇవ్వకపోవడంలో ఒక అంశం కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం. మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల దుష్టుడికి చోటు దొరుకుతుందండి. అందుచేత అవసరం మేరకే, అది కూడా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడి. సాతాను పొంచి ఉన్నాడండి, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మనం దొరుకుతామా, పట్టేద్దామా, ఆడేసుకుందామా, తొక్కేద్దామా, నలిపేద్దామా అని చూస్తున్నాడండి. ప్రియులారా, దయచేసి మీకు అందరికీ కూడా నమస్కారం చేసి చెప్తున్నా, సాతానికి మీరు చోటు ఇవ్వద్దని చెప్పి మనం చేస్తున్నానండి. భార్యలను బట్టి భర్తలు కానీ, భర్తలను బట్టి భార్యలు కానీ, తల్లిదండ్రులను బట్టి పిల్లలు కానీ, పిల్లలను బట్టి తల్లిదండ్రులు కానీ, పొరుగు వారిని బట్టి ఇరుగువారు కానీ, ఇరుగువారిని బట్టి పొరుగువారు కానీ, స్నేహితులను బట్టి కానీ, బంధువులను బట్టి కానీ చాలా విధాలుగా దుష్టుడు శోధించడానికి చూస్తాడు. మిమ్మల్ని రేపడానికి చూస్తాడు. మీ సమాధానాన్ని దొంగిలించడానికి చూస్తాడు. వాడి ప్రయత్నాలు ఇన్ని అని కాదు, కోకొలలుగా ఉంటాయండి. మనం దేనికి కూడా ప్రియులరా చోటు ఇవ్వకూడదని మనం చేస్తున్నాం. మన మంచికి చోటు ఇచ్చామా, అక్కడి నుంచి వాడిని వెళ్ళగొట్టడం చాలా కష్టం. ఎందుకంటే వాడు మాత్రమే కాక వాడితో అనేక గుంపు తీసుకొస్తాడండి, ఒక మందం తీసుకొస్తాడు. అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. అసలే మందిరాలు మూతపడ్డాయి, కలుసుకోవడానికి అవకాశాలు లేవు, కనుక ప్రార్థన శక్తి కూడా నీకు లేదు. వీళ్ళారా కనుక ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. సాతానికి చోటిచ్చి మీ లోపల ఉన్న ఆత్మను దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31వ వచనం చదువుదాం. సమస్తమైన ద్వేషం. చూసారా సాతానికి ఎలా చోటు దొరుకుతుందంటే ద్వేషము. దయచేసి మనం ద్వేషం కలిగి ఉండకూడదండి. ద్వేషం అనే పదం సిలువలో కొట్టివేయబడిందండి. తర్వాత కోపం కూడా సాతానికి దొరికే ఒక చోటు. చిన్న మనకు కోపం వచ్చిందా తలుపు తీసినట్టే సాతానికి. తర్వాత క్రోధము మన లోపల కలిగిందా తలుపు తీసినట్టే. తర్వాత అల్లరి, కొంచెం మనం చిలిపి చేష్టగా ఉన్నామా, అల్లరి పూర్వకంగా ఉన్నామా, ఇంట్లో సినిమా పాటలు పెట్టుకుని వింటున్నామా, సాతానికి తలుపు తీసినట్టేనండి. ప్రియులారా, దూషించడం ఒక్కొక్కసారి మన పరిధిని మించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇందాక అదే చదివాము, అనుకూల వచనం పలకండి, అవసరాన్ని బట్టి. కొన్నిసార్లు మనందరం కూడా ఒక అడుగు ముందుకేసి అవసరం లేని మాటలు కూడా మాట్లాడుతాం. అది కూడా సాతానికి చోటు ఇచ్చినట్టు ఉంటుందంటే మన సమాధానాన్ని దొంగిలిస్తుంది. సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి, ఒకని ఎడలు కూడా దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇదండి, దుష్టుడికి దయచేసి చోటు ఇవ్వద్దని. అసలే ఖాళీగా ఉంటున్నాం, ఇళ్ల దగ్గరే ఉంటున్నామండి. చాలా వెతుకుతున్నాడు, ఎక్కడ ఎవరు తలుపులు తీసి ఉంటాయా, ఎందులోకి దూరదామా, ఎవరి హృదయంలోకి దూరదామా, ఎవరి జీవితాలు నాశనం చేద్దామని గర్జించే సింహవలి దుష్టుడు చూస్తున్నాడండి. కనుక వాడి చర్మం ఒలిచేలాగా వాడిని ఎదిరించి పోరాడి అవతలకి పొమ్మనేలాగా మనం ఉండాలి. కానీ తలుపులు తీసి సాధారణంగా రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించే వాళ్ళగా మనం ఉండకూడదండి. మనకున్న సమాధానాన్ని దయచేసి మనం పోగొట్టుకోవద్దని చెప్పి నేను మీకు అందరికీ కూడా
మనం చేస్తున్న దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? గొప్ప సమాధానం ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. నిజంగా దేవుని యొక్క సమాధానం మన హృదయాల్ని, మన తలంపులు కాయాలని నేను కోరుకుంటున్నాను. మూడవది, ఆఖరిది, చివరిగా, కృంగిపోవద్దు. ఏం చేయకూడదండి? కృంగిపోకూడదు. నిజమే, కొన్ని పరిస్థితుల్లో, కష్టకాలంలో, ఇరుకు ఇబ్బందుల్లో, శోధనలు, ఒక్కొక్కరు శోధన ఒకలా ఉంటుందండి. ఎవరికి కూడా ఇలా ఉంటుందని చెప్పలేమండి. నిజంగా ఒక్కొక్కసారి ప్రాణం తీసేసుకోవాలన్నంత బాధ వస్తుంది కొంతమందికి. ఇంకొకరికి ఏమండి మరి ఒక రకమైనటువంటి బాధ, కుటుంబ పరిస్థితుల గురించి ఒకరి బాధ, సమాజం గురించి ఇంకొకరి బాధ, జబ్బులతో ఒకరికి బాధ, నెమ్మది లేక, అన్నీ ఉన్న నెమ్మది లేక ఇంకొకరి బాధ, ఇలా ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన మానవుని చుడుతూనే ఉంటుంది. మర్చిపోకండి, ఎవరైనా సరే మనందరం మనుషులమే. అంచెదినం వరకు కూడా మనం మరి ఈ శరీరము మట్టిలో కలిసే వరకు, దేహ విమోచనం జరిగే వరకు, లేక రాకుండా మనం ఎత్తబడే వరకు కూడా ఒక విషయం మనం గమనించాలి. ఏదో శ్రమ, ఏదో శోధన మనం చుట్టుముడుతూనే ఉంటుంది. మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. డోంట్ బి డిస్ట్రెస్డ్, డోంట్ బి డిస్కరేజ్డ్, డోంట్ బి డిసప్పాయింటెడ్. ద లార్డ్ ఈజ్ బై యువర్ సైడ్ అండ్ నథింగ్ డేస్ కమ్ నియర్ యూ. ఏది కొన్ని దగ్గరికి రాలేదు. కీర్తనలు 108:5 ఏమంటున్నాడండి? చదువుదాం. కీర్తనలు 108:5 ధైర్యం తెప్పించే మాటలను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నీవు ఉన్నావు, నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్ము. ఆయన తన కుడి చేతిని చాచి నిన్ను రక్షిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. మనం గమనించాలి. అలాగే యోహాను 16:33 కూడా చూసినట్లయితే, సువార్త పుస్తకాల్లో ఆయన ఏమంటున్నాడు? 16:33 వచనము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏమండి? ప్రభు ధైర్యం చెప్తున్నాడు, ప్రభు మనకి వాదార్పిస్తున్నాడు, ప్రభు మనల్ని ఆదరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా యందు మీకు సమాధానం. ఈ సమాధానం మనల్ని కృంగిపోనివ్వదండి. ఆయన మాట మనల్ని కృంగిపోనివ్వదు. ఈ ప్రపంచములను, ఈ మహావిశ్వాన్ని, ఏమండి, ఆ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అంతరిక్షాలు, సూర్యచంద్ర నక్షత్ర రాశులు, ఏమండి, ఈ ఖగోళము, భూమి మీద ఉన్న జీవరాశులు, ఏమండి, నవగ్రహాలు, ఇవన్నీ కూడా వేటి ఉనికి వాటిని కోల్పోకుండా వాటి క్రమములో అవి నడిచినట్లుగా దేవుని వాక్యమే చేస్తుంది. దేవుని మాట, ఆయన మాట చేత ప్రపంచాన్ని నిర్మించారు. తెలుసా మీకు? శూన్యముగా ఉన్న ఈ భూమి, నిరాకారంగా ఉన్న ఈ భూమి నివాస స్థలంగా మార్చింది ఆయన మాట. ఏంటండి? సముద్రాలు చీల్చింది ఆయన మాట, ఎడారిలో జలధార పట్టించింది ఆయన మాట అండి. ఆయన మాట మనకు అడ్డండి. మనం కృంగిపోవద్దు. దయచేసి దేవుని మాటను వినండి. ఆ మాట మీద మీరు నమ్మకం ఉంచండి. నువ్వు నమ్మిన ఏడా దేవుని మహిమను చూస్తావని చెప్పి రాయబడి ఉంది. నువ్వు నమ్ము. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాము. కరువులు రాబోతున్నాయి. కుటుంబాలు ఏమిటి ఆర్థిక ఇబ్బందులు పడబోతున్నాయండి. ఏమిటి శత్రువు సాధ్యమైన రీతుల్లో మనం శోధించడానికి చూస్తుంది. ఒక పక్క ఉగ్రత తరుముతుంది, మర్చిపోవద్దు. ఏమిటి? ఇంకొక ప్రక్క ఎదురుగానేమో దేవుని ఉగ్రత ఉంది, వెనకాల దుష్టుడు తరుముతున్నాడు. మధ్యలో ఉన్నావు నువ్వు, మధ్యలో ఉన్నాను నేను. మనం ఆలోచన చేసుకోవాలి. ఏ విధంగా మనము ఈ ఉగ్రత నుంచి, వెనకాల తరుముతున్న దుష్టుడి నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి? కృంగిపోకుండా విశ్వాసంతో, ఇదిగో చూడండి, మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు. దేవుని వాక్యం ద్వారా మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. మనం కృంగిపోకుండా ఉండటానికి మన హృదయాలు ఒడిసి పడుతుందండి, దోషులు పడుతుంది, మన హృదయాన్ని ఆదరిస్తుంది. కొండకి ఎంత మరి గట్టితనం ఉందో, ఎంత స్ట్రెంత్ ఉందో తెలియదు, కానీ దేవుని మాట నుంచి ఒక వ్యక్తికి కలిగే స్ట్రెంత్, బలం ఒక కొండకున్న బలం కంటే కూడా ఎక్కువండి. కనుక లోకంలో మీకు శ్రమ కలుగుని ప్రభు చెప్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అంటే ఈ స్టేట్మెంట్ మనం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే ధైర్యం తెచ్చుకోండి, ప్రభు చెప్తున్నాడు. కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చు. 360 సార్లు ప్రభు చెప్పాడు. నిబ్బరం కలిగి ఉన్నాడు, ధైర్యంగా ఉండి, భయపడొద్దు, భయపడకండి దయచేసి.
ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మాటను వినండి, ఇక్కడ మీరు నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభు లోకమును జయించాడు, మనము కూడా జయించగలమండి. ఏమండి, అపవాది ఎన్ని వైపుల నుంచి దండెత్తి నీ మీదకి వచ్చిన, ఒక పక్క 10,000 మంది వచ్చినా, మరో పక్క 1000 మంది వచ్చినా ఏ అపాయము నీకు రాదు. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నీ మీద ఏగగోళ వాళ్ళనివ్వడైనా ఏమండి, నీ మీద ఆ దుష్టుడి వాసన కూడా అంటనివాడు. అగ్ని వాసన అంటకుండా అబేద్నెగోలను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆయన కాపాడలేదా? నిన్నును కూడా ఆయన కాపాడువాడు. కనుక ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకో. దేవుడు నన్ను మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.